హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు బిల్డింగ్ కన్స్ట్రక్షన్స్. ఫ్రెండ్స్, ఈ రోజు వీడియోలో వచ్చేసరికి డబ్ల్యూపీసీ సీలింగ్ అండి. డబ్ల్యూపీసీ సీలింగ్ అనేది ప్రెజెంట్ ఒక స్క్వేర్ ఫీట్ కాస్ట్ అనేది ఎంత తీసుకుంటున్నారు అంటే ఒక అడుగు ధర ఎంత తీసుకుంటున్నారు, మెటీరియల్ కాంట్రాక్ట్ అయినట్లయితే టోటల్ గా సింపుల్ గా ఒక రూమ్ లో చేసుకోవాలనుకున్నట్లయితే మనకి టోటల్ బడ్జెట్ అనేది ఎంత అవుతుంది, అసలు ఈ డబ్ల్యూపీసీ సీలింగ్స్ వల్ల మనకు కలిగే ఉపయోగాలు ఏంటి, వీటికి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది ఈ వీడియోలో మనం క్లియర్ గా అయితే తెలుసుకోబోతున్నామండి. వీడియో అనేది పూర్తిగా చూడండి, అప్పుడే మీకు క్లియర్ గా అయితే అర్థమవుతుంది. డబ్ల్యూపీసీ సీలింగ్ ప్యానల్స్ లో వుడ్, ఫైబర్ అలాగే మనకి థర్మోప్లాస్టిక్ అండ్ పాలిమర్ ఇలాంటివన్నీ కొన్ని మిక్స్ చేసి మనకి ప్యానల్ బోర్డ్స్ అనేవి తయారు చేస్తారండి. ఇవి వచ్చేసరికి మనకి నార్మల్ గా ప్యానల్ బోర్డ్స్ వస్తాయి, అలాగే డెకరేటివ్ ప్రొఫైల్స్ కూడా రావడం జరుగుతుంది. ఇలా 2 టైప్స్ లో ఇవి మనకి రావడం జరుగుతుంది. లుక్ పరంగా వుడ్ లుక్ నే మనకి ఇది ఇవ్వడం జరుగుతుంది. వుడ్ లాంటి అపియరెన్స్ అనేది ఇస్తుంది అనమాట. అలాగే ప్లాస్టిక్ కాబట్టి దీనిలో మనకి మాయిశ్చర్ రెసిస్టెంట్ గా కూడా ఇది మనకి పనిచేయడం జరుగుతుంది. వీటిలో డిఫరెంట్ కలర్స్ అనేవి వస్తాయి, అలాగే డిఫరెంట్ ఫినిషెస్ లో కూడా మనకి ఇవి రావడం జరుగుతుంది. వీటిని మనకి టీవీ యూనిట్స్ దగ్గర వాల్ ప్యానల్స్ గా ఉపయోగిస్తారు, అలాగే సీలింగ్స్ లో మనకి సీలింగ్ ప్యానల్స్ గా కూడా ఉపయోగించడం జరుగుతుంది. ఇలా 2 విధాలుగా కూడా వీటిని ఉపయోగించుకోవచ్చు. ఇక్కడ చూస్తున్న ఈ డబ్ల్యూపీసీ ప్యానల్స్ ఏవైతే ఉన్నాయో ఇవి మనకి స్ట్రైట్ గా గురు లైన్స్ అనేవి రావడం జరుగుతుంది. సో ఈ డిజైన్ ని ఎక్కువగా టీవీ యూనిట్స్ కావచ్చు, అలాగే సీలింగ్స్ కావచ్చు, వీటిలో ఉపయోగిస్తూ ఉంటారు. వీటి యొక్క ఇన్స్టాలేషన్ కూడా మనకి నార్మల్ సీలింగ్ అనేది ఎలా చేసుకుంటామో అదే విధంగా మనకి ఐరన్ ఫ్రేమింగ్ అనేది ఏదైతే ఉంటుందో ముందుగా ఐరన్ ఫ్రేమింగ్ అనేది చేసేసుకుంటారు. ఐరన్ ఫ్రేమింగ్ అనేది చేసుకొని మనం ఇచ్చిన డిజైన్ ని బట్టి వీళ్ళు స్క్రూ ఫిట్టింగ్స్ ద్వారా ఈ డబ్ల్యూపీసీ ప్యానల్స్ ని సీలింగ్స్ లో ఇన్స్టాలేషన్ అనేది చేయటం అయితే జరుగుతుంది. ఇవి మనకి రీయూజబుల్ గా కూడా యూజ్ చేసుకోవచ్చు. మీరు ఫ్యూచర్ లో ఈ సీలింగ్ తీసేసి మీరు ఇంకో చాట ఈ సీలింగ్ అనేది చేయించుకోవాలన్నా ఈ ప్యానల్స్ అనేవి కరెక్ట్ గా మనం ఎలా అయితే స్క్రూ ఫిట్టింగ్ అనేది చేసామో అదే విధంగా స్క్రూస్ అనేవి తీసేసి ఈ సీలింగ్ ప్యానల్స్ ని మనం రీయూజబుల్ గా కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. ఇది ఒక అడ్వాంటేజ్ అనేది వీటిలో ఉంటుంది. అలాగే చాలా మంది వుడ్ స్ట్రక్చర్ ని ఎక్కువగా లైక్ చేస్తూ ఉంటారండి. అలాంటి వారికి కూడా ఇవి బెస్ట్ గా అయితే ఉపయోగపడతాయి. వుడ్ స్ట్రక్చర్ ఈ కలర్ ఏదైతే ఉందో ఇవి లివింగ్ రూమ్స్ కావచ్చు, అలాగే బెడ్రూమ్స్ కావచ్చు, మనకి బాల్కనీ ఏరియాస్ కావచ్చు, ఇలాంటి వాటిలో మంచి పాపులర్ డిజైన్స్ అనేవి చెప్పుకోవచ్చు. అలాగే మంచి ప్రీమియం లుక్ కూడా ఇవ్వటం అయితే జరుగుతుంది. వీటిలో మనం 2 కలర్స్ ఉపయోగించి కలర్ ప్యాటర్న్ అనేది చేంజ్ చేసి కూడా యూజ్ చేసుకోవచ్చు. ఆ డిజైన్ కూడా దీని పక్కనే ఉంది, ఒకసారి చూడండి. మోడర్న్ ఇంటీరియర్స్ లో డెకరేటివ్ ఎలిమెంట్ గా వీటిని ఎక్కువగా ఉపయోగించడం అయితే జరుగుతుంది. ఇందాక చెప్పుకున్నట్లు ఇవి మాయిశ్చర్ రెసిస్టెంట్ అలాగే టర్మేట్ రెసిస్టెంట్ కూడా. వీటికి చెదలు అనేది పట్టదు కాబట్టి నెంబర్ 1 గా ఉపయోగించుకోవచ్చు. అలాగే వాటర్ పడ్డా కూడా ఇవి తడిచినా కూడా ఎటువంటి ప్రాబ్లం అనేది వీటిలో ఉండదు. అలాగే థిక్నెస్ లాంగ్ లైఫ్ అన్నమాట. పీవీసీ సీలింగ్స్ తో కంపేర్ చేసుకున్నట్లయితే ఇవి థిక్నెస్ అనేది చాలా హెవీగా ఉంటుంది. అలాగే వీటి యొక్క లైఫ్ కూడా మనకి పీవీసీ తో కంపేర్ చేసుకున్నట్లయితే వాటికన్నా ఎక్కువ ఉంటుంది. లాంగ్ లైఫ్ ని ఇవ్వాలన్నట్లయితే ఈ డబ్ల్యూపీసీ సీలింగ్ ప్యానల్స్ ని సీలింగ్స్ లో ఉపయోగించుకోవడం బెస్ట్ అని చెప్పుకోవచ్చు. అలాగే మంచి మోడర్న్ లుక్, మంచి ప్రీమియం లుక్ కావాలనుకున్నా వీటిని ఉపయోగించుకోవచ్చు. అలాగే ఈజీ టు క్లీన్ అయితే ఉంటాయండి. వీటిలో మనకి ఎటువంటి మెయింటెనెన్స్ అనేది అవసరం ఉండదు. నార్మల్ సీలింగ్స్ లో మీరు పెయింట్స్, కలర్స్ అనేవి వేయించుకోవాలి. సో అలాంటి ప్రాబ్లమ్స్ వీటిలో ఉండదు అనమాట. సింపుల్ గా మీరు వీటిని ప్లేస్ చేసుకోవచ్చు. ఇన్స్టాలేషన్ కూడా చాలా ఈజీగా ఉంటుంది. కాకపోతే రిమైనింగ్ మిగతా అన్ని సీలింగ్స్ తో కంపేర్ చేసుకున్నట్లయితే కొంచెం కాస్ట్ పరంగా ఎక్కువే ఉంటుంది. సో వీటి యొక్క కాస్ట్ విషయానికి వచ్చినట్లయితే ప్రెజెంట్ వీటి యొక్క ధర అనేది ఒక స్క్వేర్ ఫీట్ కి ఒక చదరపు అడుగు వచ్చేసరికి కంప్లీట్ మెటీరియల్ కాంట్రాక్ట్ అనేది 200 రూపాయల నుంచి 250 రూపాయల వరకు కూడా తీసుకుంటూ ఉన్నారు. ఇది ఏరియాని బట్టి అంటే 200 తీసుకోవచ్చు, 220, 230 రూపాయలు లేదా 250 రూపాయల వరకు కూడా మనకి ప్రెజెంట్ చార్జ్ చేస్తున్నారు అనమాట. ఇది మీరు ఇచ్చే ఏరియాని బట్టి, మీరు ఇచ్చే డిజైన్ బట్టి, అలాగే ముఖ్యంగా ప్రాంతాలను బట్టి మనకి డిఫరెన్స్ అనేది ఉంటుంది. ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క రేట్లు అనేవి తీసుకుంటూ ఉంటారు. అన్ని చోట్ల ఒకే రేట్లు అనేవి తీసుకోరు. సింపుల్ గా మనం ఈ సీలింగ్ అనేది ఒక 12x12 సైజులో ఒక రూమ్ లో చేయించుకోవాలనుకున్నట్లయితే, రూమ్ కావచ్చు లేకపోతే మీరు బాల్కనీ ప్లేస్ గానీ ఏదైనా ఉన్నట్లయితే అలాంటి ఏరియాలో మీ సైజుని బట్టి మీరు తీసుకోండి. మీకు ఎంత బడ్జెట్ అవుతుంది అనేది ఈజీగా మీరు క్యాలిక్యులేషన్ అనేది చేసుకోవచ్చు అనమాట. సో మనకి ఒక 12x12 సైజులోనే మనం తీసుకున్నట్లయితే 144 స్క్వేర్ ఫీట్ ఏరియా అనేది రావడం జరుగుతుంది. 144 ఇంటూ 200 రూపాయల చొప్పున మీరు చూసుకున్నట్లయితే 28,800 రూపాయల వరకు కూడా కంప్లీట్ మెటీరియల్ కాంట్రాక్ట్ అనేది మనకి దీనికి ఖర్చు అనేది అవడం జరుగుతుంది. లేదు మీరు ఇక్కడ 220 రూపాయలు ఇచ్చే చేయించుకునే పని అయితే 31,680 రూపాయల వరకు కూడా కాస్ట్ అనేది అవుతుంది. లేదు మీరు ఇదే 144 స్క్వేర్ ఫీట్ ఏరియాకి 250 రూపాయలు ఇచ్చి మీరు వర్క్ అనేది చేయించుకునే పని అయితే 36,000 రూపాయల వరకు కూడా మీకు ఖర్చు అనేది అవడం జరుగుతుంది. కంప్లీట్ మెటీరియల్ కాంట్రాక్ట్ అంటే మనకి ఎటువంటి సంబంధం అనేది
అయితే ఉండదు, మొత్తం వాళ్ళే తెంచుకొని మనకి వర్క్ అనేది చేసి ఇవ్వడం జరుగుతుంది మనం కోరిన డిజైన్స్ లో. ఇలా ప్రెజెంట్ వీటి యొక్క కాస్ట్ అనేది తీసుకుంటూ ఉన్నారండి బయట మార్కెట్ లో. అయితే ఇక్కడ మీరు ఎవరు తక్కువకు చేస్తే వారికి వర్క్ అనేది ఇచ్చి చేయించుకోమాకండి. ఇవన్నీ కూడా మనకి ఎలా బేస్ అయి ఉంటుంది అన్నట్లయితే, మీరు ప్రాపర్ గా ఈ సీలింగ్ కి వాడే మెటీరియల్ అనేది సరైన క్వాలిటీ, థిక్నెస్ ఎలా ఉంది, అలాగే ఫ్రేమ్ వర్క్ అనేది ప్రాపర్ గా చేస్తున్నారా లేదా, ఇవన్నీ కూడా మనం చూసుకుంటేనే ఈ వర్క్ అనేది పర్ఫెక్ట్ గా అయితే మనకి రావడం అయితే జరుగుతుంది. మీ ఇంటికి డబ్ల్యూపీసీ సీలింగ్ చేయించుకోవాలని అనుకున్నట్లయితే మీరు కేవలం స్క్వేర్ ఫీట్ రేట్ చూసి డెసిషన్ అనేది తీసుకోకండి. మెటీరియల్ క్వాలిటీ ఏంటి, అలాగే దీనికి సంబంధించిన ఫ్రేమ్ వర్క్ ఎలా చేస్తున్నారు, అలాగే వీటి యొక్క వారంటీ, గ్యారంటీ ఇవన్నీ తెలుసుకొని తరువాతనే మీరు ఫైనల్ డెసిషన్ అనేది తీసుకోండి. అంతేగాని ఎవరు తక్కువ చేస్తున్నారంటే వాళ్ళకి ఇచ్చేసి స్క్రూ ఫిట్టింగ్ అనేది సరిగ్గా లేక మంచి గాలి వానలు కొట్టేటప్పుడు ప్యానల్స్ అనేవి ఎగిరిపోయి మళ్ళీ వాళ్ళని పిలిపించుకొని రీఫిట్టింగ్ అనేది చేసుకొని ఇలాంటి కొన్ని ప్రాబ్లమ్స్ ని ఫేస్ చేస్తూ ఉన్నారు. మీరు తక్కువలో అయితే మాత్రం చూసుకోకండి, కొంచెం రేటు పెట్టినా సరే మంచి క్వాలిటీ వర్క్ చేసే వాళ్ళని చూసి దాన్ని బట్టే మీరు వర్క్ అనేది చేయించుకోవడానికి ప్రయత్నించండి. సో ఇదండి డబ్ల్యూపీసీ సీలింగ్స్ కి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే. సో మీకు డబ్ల్యూపీసీ సీలింగ్స్ అంటే ఏంటి, వీటి యొక్క యూసేజ్ ఏంటి, అలాగే వీటి యొక్క బడ్జెట్ ఏంటి మొత్తం తెలిసింది కదా. వీడియోలోని ఇన్ఫర్మేషన్ మీకు నచ్చింది అన్నట్లయితే తప్పకుండా ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి. అలాగే ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉండే బెల్ ఐకాన్ అనేది ఆల్ లో పెట్టుకోండి. మరొక మంచి వీడియోతో కలుసుకుందాం. ఒక థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్.